నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఏంటి ముఖ్యాంశాలు చూద్దాం. గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించాలి. పోలీస్ శాఖ సమీక్షా సమావేశంలో సూచించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. జిల్లాలో పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించవలసిందే. యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ అంబేద్కర్. సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజా సమస్యల పరిష్కార వేదిక. సుదూర ప్రాంతం నుండి వచ్చే ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. విద్యార్థులు మహాకవి గురజాడను ఆదర్శంగా తీసుకోవాలి. పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో హితవు చెప్పిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజరాజు. ఇక వివరాలకు వెళ్తే, గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని చూడాలని ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పార్వతీపురం మంజం జిల్లా సాలూరులో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో పోలీస్ శాఖ సిఐలు, ఎస్ఐలు, సెబ్, ప్రొహిబిషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి, ఏజెన్సీ ప్రాంతాల నుంచి అక్రమంగా తరలి వస్తున్న గంజాయిని అరికట్టేటట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన తనిఖీలు చేయాలని ఆమె ఆదేశించారు. వీధుల్లో ఆడపిల్లల్ని ఈవినింగ్ పూట గంజాయి తాగి అల్లరి పెడుతున్నారని పేరెంట్స్ వచ్చి నాకు కంప్లైంట్ చేశారు. అలాగే ఇంకొక వీధిలో కూడా వచ్చి మాకు టాయిలెట్స్ లేకపోవడం వల్ల మేము అటువైపే వెళ్తున్నాము, అక్కడ కొంతమంది బ్యాచ్ కూర్చొని అట్నుంచి ఇట్నుంచి పోయే వాళ్ళని ఆ పిల్లలు చూస్తే మా బిడ్డల్లా ఉన్నారు, మేమేమో ఇంత పెద్దవాళ్ళం ఆడవాళ్ళం, మమ్మల్ని కామెంట్ చేస్తున్నారమ్మా, సిగ్గు అనిపిస్తుంది, మా కొడుకు కూతురు వయసు పిల్లలు అని అంటున్నారు. అంటే వాళ్ళకి పూర్తిగా అవతల వాళ్ళు ఎవరు అనేది తెలియకుండా, ఉచ్చం నీచం తెలియకుండా, తప్పు రైటో తెలియకుండా వాళ్ళు మర్చిపోతూ ప్రవర్తిస్తున్నారు అంటే ఖచ్చితంగా అది ఏదో మత్తు పదార్థం ప్రభావమే. అది ఈ మధ్య ఎక్కువగా గంజాయి దొరుకుతుంది. ఇంకా ఏదైనా ఒకవేళ ఉంటే ఉండవచ్చేమో. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మన పిల్లల భవిష్యత్తును మనమే కాపాడుకుందాం. చూడండి, అలాంటి అలవాట్లు ఏవైనా పిల్లలకు ఉంటే మానిపించడానికి, అలాగే రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించడానికో ఏదో తొందరలో తేరుకోండి తల్లిదండ్రులు. జిల్లాలోని అన్ని పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు విధిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. జిల్లాలోని పరిశ్రమల్లో ఎక్కడా ఒక ప్రమాదం కూడా సంభవించడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని పరిశ్రమలు భద్రతా ప్రమాణాలపై సమీక్ష సమావేశాన్ని తన ఛాంబర్లో నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల్లో తనిఖీలు మొదలుపెట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న 65 ప్రమాదకర పరిశ్రమలను వెంటనే తనిఖీ చేయాలని రెవెన్యూ, పోలీస్ శాఖలను ఆదేశించారు. మంగళవారం నుంచి ప్రతి పరిశ్రమను తహసీల్దారు, ఎస్హెచ్ఓ సంయుక్తంగా తనిఖీ చేసి 3 రోజుల్లో తమకు నివేదిక సమర్పించాలని చెప్పారు. అలాగే అగ్నిమాపక అధికారులు కూడా విడిగా ఈ పరిశ్రమలో తనిఖీలు నిర్వహించి 15 రోజుల్లో నివేదికలు అందించాలని ఆదేశించారు. మిగిలి ఉన్న సుమారు 540 చిన్న, పెద్ద పరిశ్రమలు సైతం దశల వారీగా తనిఖీలు చేయాలని రెవెన్యూ, పోలీస్ శాఖలకు జిల్లా కలెక్టర్ సూచించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజరాజు ఆకాంక్షించారు. విజయనగరం నగర కార్పొరేషన్ పరిధిలోని కంటోన్మెంట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజరాజుతో కలిసి పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకవి గురజాడను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని తెలియజేశారు. నేటి బాలలే రేపటి పౌరులని ఆయన చెప్పారు. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలని సూచించారు.
నుంచి మనం అందరూ బయట రావాలి. మన దేశానికి మనము బాగు చేసి ముందుకు వెళ్దాం. ఎవరో మమ్మల్ని బాగు చేస్తారనుకుంటే చెప్పిన వాళ్ళు వారు సొంతంగా బాగుపడ్డారు, కానీ అది ఎవరు బాగు చేయడానికి. జిల్లాలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు ముందుగా మండల కేంద్రంలో తహసీల్దార్ లేదా ఎంపీడీఓ కార్యాలయాల్లో వినతులు ఇవ్వాలని, అక్కడ పరిష్కారం కాని పక్షంలో డివిజన్ జిల్లా కేంద్రాల్లో తదుపరి దశలో వినతులు ఇవ్వవచ్చునన్నారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలపై అర్జీదారులు వ్యయ ప్రయాసాలు కూర్చి జిల్లా కేంద్రానికి రానవసరం లేదని, ఆయా మండల కేంద్రంలోని సంబంధిత అధికారికి అందజేయవచ్చునని చెప్పారు. జిల్లా కేంద్రంలో వాటిని అందజేసినప్పటికీ మళ్లీ వాటి పరిష్కారం కోసం మండలాధికారులకే పంపించవలసి ఉంటుందని, అందువల్ల అర్జీదారులంతా మండల స్థాయిలోనే పరిష్కరించుకోగలిగే సమస్యలపై అక్కడే వినతులు ఇవ్వాలని సూచించారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రతి సోమవారం ప్రజా వినతుల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ జిల్లాలోని అన్ని మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డిఆర్ఓ అనిత, ఆర్డీఓ సూర్యకళ వినతులు స్వీకరించారు. ప్రతి సమస్యను సత్వరం పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. ప్రజలు చాలా దూరం నుండి తమ సమస్యలను చెప్పుకోవడానికి వస్తున్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి దరఖాస్తుదారుని సమస్యకు పరిష్కారం చూపించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి విష్ణుచరణ్, జిల్లా రెవెన్యూ అధికారి కేశవ నాయుడు, ఆర్డీఓ హేమరదలతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈరోజు 170 దరఖాస్తులు అందాయి. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ దీపిక నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించి వారి సమస్యను శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుల సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఈరోజు 44 ఫిర్యాదులు స్వీకరించారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదికకు 8 వినతులు వచ్చాయి. పలువురు తమ సమస్యలను వెల్లడిస్తూ వినతి పత్రాలను నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడుకు అందజేశారు. ఆయా వినతుల పరిష్కారానికై సంబంధిత విభాగ అధికారులు కమిషనర్ ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి 1, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 3, శానిటేషన్కి సంబంధించి 1, రెవెన్యూ విభాగానికి సంబంధించి 2, హౌసింగ్కి సంబంధించి 1 వినతులు ఈరోజు అందాయి. వరకు 4 మాత్రమే సమస్యలు రావడం జరిగింది. అందులో ఒకటి షాప్ రూమ్స్ రెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2018 నుంచి మేము కడుతున్నా కూడా కట్టించుకోలేదు స్టాఫ్ అందరూ కూడా. అలాగే తర్వాత కరోనా వచ్చింది. కరోనా తర్వాత కొన్ని కారణాల వల్ల మాకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇంట్రెస్ట్ తగ్గిస్తే మేము పేమెంట్ చేస్తామని చెప్పి ఉన్నారు. అదొకటి. రెండోది ఏంటంటే మాకు ఇంటి పన్ను మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ వస్తుంది, అది తగ్గించాలని అన్నది రెండో కంప్లైంట్. మూడో కంప్లైంట్ ఏమోని టౌన్ ప్లానింగ్కి సంబంధించి రోడ్డు ఆక్యుపై చేసేసి మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు, బడోరా రోడ్లో రావడం జరిగింది. సో నాలుగోది ఏంటంటే ఈ పాత ఓటీఎస్ స్కీమ్ ద్వారా మేము డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాము, మాది రెగ్యులైజేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అప్పుడు ఫస్ట్ పేజ్లో మేము రాలేదు, సెకండ్ పేజ్లో మాకు అవకాశం వచ్చింది. అప్పటి నుంచి తిరుగుతున్నాం, ఇప్పటి వరకు కూడా మాకు పరిష్కారం జరగలేదని తెలియజేస్తున్నారు. ఈ 4 కంప్లైంట్లు ఇప్పటి వరకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ కంప్లైంట్లన్నీ కూడా కన్సర్న్ అధికారులందరినీ కూడా సత్వరమే ఇన్స్పెక్ట్ చేసి పరిశీలన చేసి అట్లన్నిటిని కూడా రిజాల్వ్ చేయడం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన అర్జీదారులకు సరైన వరుస క్రమాలు లేకపోవడం ఘర్షణ వాతావరణానికి దారితీసింది. పరిష్కార వేదికలోని సమస్యలను స్వీకరించి టోకెన్ ఇవ్వడానికి వివిధ విభాగాల నుంచి కౌంటర్లు ఏర్పాటు చేశారు. కాకపోతే కౌంటర్లో ఉన్న సిబ్బంది సమయానికి ఉండకపోవడంతో అర్జీదారులు
నరకయాతన పడుతున్నారు. ఈరోజు కలెక్టరేట్లో జరిగిన ప్రజా పరిష్కార వేదికలు సిబ్బంది లేకపోవడం, రక్షణ సౌకర్యం లేకపోవడంతో అర్జీదారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత రక్షణ సిబ్బంది పోలీసులు వచ్చిన తర్వాత గొడవ సద్దుమణిగింది. ఆయా విభాగాల నుంచి టోకెన్లు తీసుకున్నప్పుడు వరుస క్రమంలో ఉంచడానికి రక్షణ సిబ్బంది, కౌంటర్లోని సిబ్బంది సమయానికి ఉండేలా చర్యలు తీసుకోవాలని అర్జీదారులు కోరుతున్నారు. మేము అందరం లైన్లో ఉన్నామండి. లైన్లో ఉన్నప్పుడు నాలుగో వ్యక్తి నేను అక్కడ కూర్చున్నాను. మా కుర్రోని పెట్టిన తర్వాత ఆయన డిస్టర్బ్ చేస్తా, ఆయన వర్క్ చేస్తున్నప్పుడు బిజీగా ఉంటారు. ఆయన కౌంటర్ ఓడతారు తోడు తీసుకుంటున్నాడు. అంటే నేను ఏమన్నాడు, ఇది చేయి ముందు అన్నాడు. ఇది చెయ్యి అంటే అప్పుడు ఏమైంది, ఆయన ఏంచి బాత్రూమ్కి లేచి వెళ్ళిపోయాడు. ఇంతవరకు రాలేదు. వీళ్ళందరూ నా మాట నేనే చేశానట. ఈ లైన్లో నాలుగో వాడు నేను. ఎప్పటికి అయిపోవాల్సిన పని ఆగిపోయింది. ఇప్పుడు ఆయన బాత్రూమ్కి వెళ్ళాడు, ఇంకా రాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు ఆదర్శాలకు పునరంకితం అవుదామని వైసీపీ నగర అధ్యక్షుడు ఆసిఫ్ పిలుపునిచ్చారు. ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ అమరహ్య అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ పేద ప్రజల హృదయాల్లో చెరగిన ముద్ర వేసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు అనుసరణీయమని అన్నారు. కార్పొరేటర్ అల్లు చాణక్య మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి పురస్కరించుకొని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆదేశాలతో నగరంలోని వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినం జయంతి పురస్కరించుకొని ఈరోజు విజయనగరం పట్టణంలో అన్ని డివిజన్లో కూడా ఎక్కడైతే వారి విగ్రహాలు ఉన్నాయో అన్నిటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేట్లు అందరూ కూడా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. పెద్దలు మా ప్రీతం నాయకులు మాజీ డిప్యూటీ స్పీకరు కోలగల వీరభద్రస్వామి గారి సూచనల మేరకు పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ జయంతిని సంబరాలు జరుపుకుంటున్నాం. మరి రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ముఖ్యమంత్రిలో ఈ రాష్ట్రంలో ఎవరైనా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించవలసిన వ్యక్తి ఎవరంటే మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పచ్చు. మరి ఆ రోజు ఆరోగ్యశ్రీ అవనివ్వండి, ఫీజు రిమెంబర్మెంట్ అవనివ్వండి, 104, 108 ఇవే కాకుండా ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు తక్కువ, చేసిన పనులు ఎక్కువ. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మనలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన లేనప్పటికీ ఆయన ఆశయాల్ని, ఆయన తాలూకా ఉద్దేశాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అమలు చేస్తూ ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర పార్టీ నడుస్తున్న ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సుంకర సతీష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా స్థానిక నగరపాలక సంస్థ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారి హృదయాల్లో చెరగిన ముద్రను వేసుకున్న మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెలియజేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న ఆయన ఆశయాలను పార్టీ నాయకులుగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కరీం తదితరులు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అవనియండి, ఆరోగ్యశ్రీ అవనియండి, రైతు భరోసా అవనియండి, పావలా వడ్డీకే రుణమాఫీ అవనియండి, అనేక కార్యక్రమాలు 108 అవనియండి, 104 అవనియండి, అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేంద్రం ఆమోదించి ఇక్కడ రాష్ట్రానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి అన్ని కార్యక్రమాలు చేసే ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసే టైంలో ఈ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న స్థితిగతులను, వారి యొక్క బాధలను అర్థం చేసుకొని ఆ అధికారంలోకి రాగానే వారి యొక్క బాధలను, వారి యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏ ప్రభుత్వాలు మారినా వాటి పేర్లు మార్చుకొని అవే కార్యక్రమాలు ప్రజలకు అందించే ప్రక్రియ మనం చూస్తున్నాం. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం
రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూర్చేలాగా రేషన్ కార్డు అవనియండి, ఆరోగ్యశ్రీ అవనియండి, అప్పట్లో 2 లక్షల వరకు కూడా పరిమితం చేసి ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యాన్ని అందించే ఘనత మండల ప్రధాన కేంద్రమైన భోగాపురంతో పాటు పలు చోట్ల వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భోగాపురం సొసైటీ వద్ద పంచాయతీ కార్యాలయం వద్ద వైఎస్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బొడుకొండ అప్పలనాయుడు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వైకాపా మండల కన్వీనర్ ఉప్పాడు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. డెంకాడ, పొస్పడరేగ, నెల్లిమల మండలంలో మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్వజన ఆసుపత్రులను పనిచేస్తున్న జనరల్ డ్యూటీ అటెండర్స్, ఆఫీస్ సబార్డినేట్స్కి ఏడాది కాలం నుంచి జీతాలు రాకపోవడంతో నరకయాతన పడుతున్నారు. ఏడాదిగా ఉన్న బకాయిల జీతాలు వెంటనే ఇప్పించాలని ప్రజా పరిష్కార వేదికలో ఈరోజు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీతాలు ఏడాది కాలంగా లేకపోవడంతో ఎన్నో అవస్థలు పడుతున్నామని, రోడ్డున పడవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తమ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి తమకు జీతాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. గత 2022 ఆగస్టులో నోటిఫికేషన్ తీసిన కాడి నుంచి ప్రజెంట్ ఇప్పుడు వరకు 2023లో మాకు నోటిఫికేషన్లో 10th లిస్ట్లో మేము అందరం సెలెక్ట్ అయ్యాం. జీడీఏలు, ఓఎస్లు, ఆఫీస్ సబార్డినేట్లు, జనరల్ డ్యూటీ అటెండెంట్లు మొత్తం కలిపి ఒక 25 మందిలో సెలెక్ట్ అయ్యాం. సెలెక్ట్ అయిన కాడి నుంచి మేము జీతాలన్నీ అప్లోడ్ చేయడానికి మా ఆధార్ కార్డులు, మా జీవో ఆర్డర్లు, మాకు ఇచ్చిన జీవో ఆర్డర్లు మొత్తం అన్నీ మేము ఆఫీస్కి సబ్మిట్ చేసాం. జీవో ఆర్డర్లో అన్నీ మేము సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేసిన తర్వాత 4 రోజులు అయిపోయింది. 4 రోజులు ఏంటి సార్ మా జీతాలు లేవండి, మాకు ఇల్లు గడవడానికి చాలా బాధగా ఉందండి, మాకు పిల్లలు అందరూ ఉన్నారు కదా, మేము ఫ్యామిలీలతో ఉన్నాం, చాలా దూరం నుంచి వస్తున్నాము, సో మాకు జీత బాధ్యతల గురించి ఏంటండి అంటే మేము ఆఫ్కోస్కి పెట్టామమ్మా, మేము ప్రతి ఒక్కటి మీ ఎంప్లాయ్ ఐడితో పాటు నోట్ చేసామని ఎంప్లాయ్ ఐడి కూడా ఇచ్చారండి. మాకు ఎంప్లాయ్ ఐడి కూడా ఇచ్చారు. ఎంప్లాయ్ ఐడి ఇచ్చి మేము రోజు డైలీ ఎఫ్ఆర్ఎస్ కూడా వేస్తున్నాం, అంటే బయోమెట్రిక్ యాప్ ద్వారా మా అటెండెన్స్ కూడా వేస్తున్నాం. వేసిన కాడి నుంచి ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. జనరల్ డ్యూటీ అటెండర్లు అయినా, ఓఎస్లు అయినా ఒక్కరికి జీతాలు లేవు. నెల లేట్, సంవత్సరం నుంచి మాకు జీతాలు లేవు. మేము ఇది చేస్తున్నామమ్మా, అది చేస్తున్నామమ్మా, ఆఫ్కోస్కి పెట్టామమ్మా, మినిస్టర్ గారు సైన్ చేయాలమ్మా, నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ వచ్చిందమ్మా అని చెప్పారు. ఇంతవరకు చెప్పుకొని వచ్చారు. సో మా కలెక్టర్ గారు మా జీజీహెచ్కి వచ్చిన తర్వాత కూడా మేము లెటర్ అనేది ఇచ్చాం. లెటర్ ఇచ్చి మేము డిఎంఈతో మాట్లాడామమ్మా అని కూడా అన్నారు. కానీ ఇప్పటి వరకు మాకు పరిష్కారం దొరకలేదు. మెంటాడ మండలంలో కొండలింగల వలస, జైతి, వద్దంగి, లోతుగడ్డ, చింతలవలస, ఆగూరు, జీజీపేట రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ బంజరు భూములను ఎన్నికల ముందు సర్వే చేశారని ఏపీ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాస్ నాయుడు తెలియజేశారు. సర్వే చేసిన సాగు భూములను పట్టా ఇప్పించాలని, సర్వే జరిగిన భూములను సర్వే చేసి పట్టాలు ఇప్పించాలని ఆ గ్రామస్తులు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ బంజరు భూములకు పట్టా లేనందున రైతు భరోసా, బ్యాంకు రుణాలు రైతులకు రావడం లేదని ఆరోపించారు. తక్షణమే రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మెంటాడ మండలంలో గత 60 ఏళ్ళుగా సాగు చేస్తున్నటువంటి 1000 మంది దళితులు, గిరిజనులకి పట్టాలు ఇమ్మని అడుగుతున్నా ఎమ్మెల్యేలు మారారు, మంత్రులు మారారు, అధికారులు మారారు, కానీ వాళ్ళకి పట్టాలు అయితే ఇవ్వడం లేదు. సాగు చేసుకున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. అలాగనే ఏ సర్వేలు చేశారో ఆ సర్వే చేసిన వాళ్ళకి కూడా పట్టాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. అందుకనే మెంటాడ మండలంలో ఉన్నటువంటి గిరిజనులు, దళితులు అనేక సార్లు కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ధర్నాలు చేశారు, ఆందోళనలు చేపట్టారు. వారి మీద యాక్షన్లు తీసుకోమని చెప్పారు, తక్షణమే పట్టాలు ఇవ్వమని చెప్పారు, అయినా ఇవ్వలేదు. ఇప్పుడుగా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, అలాగే మన కొత్తగా ఏర్పడినటువంటి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా నిర్ణయం చేసుకున్నాం.
జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏబీవీపీ ఆధ్వర్యంలో 2000 మంది విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక తోటపాలెం నుంచి గోరుజాడ గ్రంథాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ఉన్న వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంఘం నాయకుడు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో 1,00,000 మందితో ర్యాలీ నిర్వహణ జరిగిందని తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న యువత అంతా భారత్ మాతాకి జై అనే నినాదంతో ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని తరిమే శక్తి కలిగి ఉందని పేర్కొన్నారు. యువశక్తిలో భారత్ సూపర్ పవర్గా ఎదుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులతో పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగానే అఖిల భారత విద్యార్థి పరిషత్ విజయనగరం శాఖ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున 2000 మంది విద్యార్థులతో మహానగరంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు దేశం మొత్తం భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ కాషాయ జెండాలు పట్టుకున్నటువంటి కాంతి యువ కిషోరాలు ఈరోజు దేశం మొత్తం పెద్ద ఎత్తున ఈ దేశం మీద వాళ్ళకు ఉన్నటువంటి భక్తిని భారత్ మాతాకి జై ఒక స్లోగన్తో ఈ దేశం ఈరోజు ఆనందంతో ఉప్పొంగుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి 1940లో ఉన్నటువంటి ఏవైతే కమ్యూనిజం కావచ్చు, నక్సలిజం కావచ్చు, టెర్రరిజంతో ఉన్నటువంటి ఈ దేశంలో ఈరోజు భారత్ మాతాకి జై వందే మాతరం స్లోగన్తో ఇక్కడున్న టెర్రరిజం కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, వాళ్ళ కంచు కోటలు పగిలిపోయి ఈరోజు విద్యార్థి పరిషత్ యొక్క గ్రామాన పల్లెలో ఈరోజు విద్యార్థి పరిషత్ నినాదాలు విస్తరించున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ 50 లక్షల మంది విద్యార్థులతో మెంబర్షిప్ చేసుకోవడం కావచ్చు, అనేక రకాలైనటువంటి విద్యార్థి ఉద్యమాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ సమస్యల మీద కావచ్చు, లేకపోతే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఏవైతే నెగిటివ్ భావజాలం ఉందో దాన్ని తీసేసే విధంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ చేసినటువంటి ప్రయత్నాల కారణంగా ఈరోజు యావత్ భారతదేశం జాతీయవాదం వైపు దేశభక్తి కలిగిన విద్యార్థులను తయారు చేసే ప్రక్రియలో విద్యార్థి పరిషత్ ముందస్తులో ఉంది. ఈ సందర్భంగా ఏబీవీపీ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి లోకానికి జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీని స్వాగతిస్తున్నామని సిఐటియు నాయకులు టీవీ రమణ అన్నారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుక అందక పలు వర్గాల కార్మికులు రోడ్డున పడ్డారని, ఈ ప్రభుత్వమైనా ఉచితంగా ఇసుక అందించడంతో వారికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. ఈ నూతన ఇసుక పాలసీని ప్రజా ప్రయోజనాలు దెబ్బతినకుండా ప్రభుత్వం అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి నూతన ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. పాత ఇసుక విధానాన్ని రద్దు చేసింది. దీన్ని హర్షిస్తున్నాం. కాకపోతే ఈ నూతన ఇసుక విధానాన్ని సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో అమలు జరిగేటట్టు ఇటు లబ్ధిదారులకి అంటే గృహాలు నిర్మించుకునే వాళ్ళకి కానీ, భవన నిర్మాణ కార్మికులకు కానీ ఉపయోగపడే పద్ధతిలో దీన్ని సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ నూతన ఇసుక విధానం తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నాం. ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని క్లబ్ సభ్యులు వెల్లడించారు. ఈరోజు సుజాత ఫంక్షన్ హాల్లో ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ 302 ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం సందడిగా సాగింది. ఇందులో భాగంగా పలువురు సభ్యులను క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది క్లబ్ నూతన కార్యవర్గం ఎంపిక తదితర కార్యక్రమాలను సభ్యుల సమక్షంలో నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఈ ఏడాది పాటు ఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇన్నర్వీల్ క్లబ్ విజయనగరంలో ఈరోజు డిస్ట్రిక్ట్ 302 డిస్ట్రిక్ట్ అసెంబ్లీ జరుగుతుంది. ఇక్కడ మొత్తం విజయవాడ నుంచి ఇచ్చాపురం దగ్గర దాకా ఉన్న 38 క్లబ్బుల్లో ఉన్న చాలామంది సభ్యులు ఈ అసెంబ్లీకి వచ్చారు. ఇదేంటంటే జూలై 1 నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్తగా చైర్మన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అది మా ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయనగరం నుంచి లక్ష్మీ శ్రీనివాస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. సో అందుకని ఇక్కడ క్లబ్స్ నుంచి అందరూ వచ్చారు. చాలామంది మొత్తం 300 మంది పైన సభ్యులు ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. దీంతోపాటు సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తాము. సాయంకాలం ఉడా కాలనీలో ఉన్న శారదా వెల్ఫేర్ అసోసియేషన్ అని బ్లైండ్ చిల్డ్రన్కి ఒక హోమ్ ఉంది. అక్కడ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న అక్రమ గోవధ కేంద్రాలను మూసివేతపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిస్ రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు కలెక్టరేట్ ఎదుట ఏపీ గో సంరక్షణ సమైక్య
హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గోవధను నియంత్రించాలని కోరుతూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్కు కూతవేడు దూరంలో గోవధ కేంద్రాలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కంటోన్మెంట్లోని ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా గోవధ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లైసెన్సులు లేకపోయినప్పటికీ వారు నిబంధనలు బేఖాతరు చేస్తూ నిర్దాక్షిణ్యంగా గోవులను వధిస్తున్నారని అన్నారు. తక్షణమే వారిపై చర్య తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. విజయనగరం పట్టణం కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి కబేలాల్లో అక్రమంగా గత 10 సంవత్సరాలుగా కబేలాలను నడుపుతున్నారు. వీళ్ళెవరికీ కూడా ప్రభుత్వం నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ పశుసంవర్ధక శాఖ నుంచి కానీ ఎటువంటి లైసెన్సులు కానీ అనుమతులు కానీ ఏమీ లేకపోయినప్పటికీ కూడా వీరందరూ కూడా విచ్చలవిడిగా ప్రతిరోజు కూడా వేలాది పశువుల్ని సంతల్లోని ఒరిస్సా నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చి నిర్దాక్షిణ్యంగా వాటిని వధిస్తూ ఉన్నారు. ఇక్కడ రక్తం ఏర్లై పారుతూ ఉంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర కానీ ఇటుపక్క మున్సిపల్ హై స్కూల్ ఎదురుగా కానీ మరి నిరాటంకంగా ప్రతిరోజు జరుగుతుంది. దీనికి రాజమండ్రి చెందినటువంటి నాని ట్రావెల్స్ అనేవాడు రోజు కూడా కంటైనర్లు పంపుతుంటాడు. ఇక్కడికి రోజు కూడా టన్నుల ద్వారా వెళ్ళి లక్షల కోట్లు ఇలా ఆర్జించి ఉన్నారు. అధికారులు కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్కి ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల ఈ 10 సంవత్సరాలు కూడా అటుపక్క కన్నెత్తి కూడా చూడలేదు. ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఆవులనే టార్గెట్గా పెట్టుకుని ఆవు జాతి అనేది ఇక్కడ హిందూ దేశంలో ఉండకూడదని చెప్పి వీళ్ళందరూ కూడా వాటిని నరికి చంపి వాటి మాంసాన్ని మరి విదేశాలకి ఎగుమతి చేస్తున్నారు. దీన్ని నిరోధించాలని కోరుతూ మేము ఈరోజు హిందూ సంఘాలు ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య కలిపి ఈ రోజున భారీ ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన ధర్నా కార్యక్రమం లక్కవరపుకోట మండలం వెలుగు ఆఫీసులో పనిచేస్తున్న వివోఏలను రాజకీయ కక్షాదింపు చర్యలో భాగంగా విధుల నుండి తొలగించేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తమకు ఉద్యోగాలు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఇదే ఉద్యోగాల్లో తమంతా కొనసాగుతున్నామని, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ కక్షాదింపులో భాగంగా తొలగించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వడంలోనూ వివోఏలు పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా రాజకీయాలు అతీతంగా తమంతా పనిచేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా తమకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. నేను ఎల్కోటతెల్లారి గ్రామంలో వివోఏగా 26 సంఘాలకు గాను పనిచేస్తున్నాను. అయితే మా మండలంలో ఎటువంటి నోటీసు ఇవ్వకుండా 16 మంది వివోఏల్ని వాళ్ళ గ్రామాల నుండి తొలగించడం అనేది జరిగింది. అయితే ఇది స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన విషయం. ఇది కూడా రాజకీయంగా వేధింపులకు మా వివోఏలను గురి చేస్తున్నారు. మా డిమాండ్ ఏంటంటే తొలగించినటువంటి వివోఏలకి ఏదైనా తప్పు ఉంటే తొలగించాలండి. కానీ ఎటువంటి కారణం లేకుండా మాకు చెప్పకుండా గ్రామ సంఘం ఆమోదం లేకుండా మమ్మల్ని తొలగించడం, కొత్త ఆవిడని మీటింగ్కి పిలిపించుకోవడం కూడా జరుగుతుందండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. అయితే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ కోళ్ళ లలిత్ కుమార్ గారికి మేము విన్నవించుకున్నది ఒకటే, మేడం మా పిల్లలు రోడ్డున పడిపోతారు, చాలామంది పిల్లలు కుటుంబాలతో ఉన్నాం, గవర్నమెంట్ ఇచ్చే 8,000 జీతం సరిపోదు, కానీ ఎలాగోలాగా మా పిల్లల్ని ఈ జీతంతో మేము పోషించుకుంటున్నాము. అయితే ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఏదైనా ఇంకా అమౌంట్ పెంచుతుందనేమో ఉద్దేశంతో మేము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. అయితే జీతం పెరగకపోగా మమ్మల్ని విధుల్లో నుండి తొలగించడం జరిగింది. ఇది మాకు జరిగిన అన్యాయం. మేడం గారు మా యందు దయించి తొలగించినటువంటి వివోఏలందరినీ కూడా విధుల్లోకి తీసుకుంటారని నా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. రోటరీ సెంట్రల్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా 9వ తేదీ మంగళవారం పట్టణంలో పలు సేవా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు, శంకరెడ్డి వెల్లడించారు. రోటరీ ఆరోగ్య కేంద్రం సింహాచలం మేడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 50 మంది బోర్డు సభ్యులతో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం సాయంకాలం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రోటరీ ప్రతినిధులు టిఎల్ఎన్ మూర్తి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. క్లబ్ విజయనగరం సెంట్రల్ ప్రెసిడెంట్గా పదవి తీసుకోబోతున్నాను రేపు. దీనికి రోటరీ ఇంటర్నేషనల్ నుంచి ఆర్ఐ డైరెక్టర్ కేపీ నగేష్ గారు వస్తున్నారు. అలాగే రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3020 నుంచి శ్యామవ్వ గారు వస్తున్నారు. నేను శంకరెడ్డి ఈ క్లబ్కి ప్రెసిడెంట్ సెక్రటరీగా
పదవీ స్వీకారం తీసుకోబోతున్నాము. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ, రోటరీ సంస్థ. అందులో ఆర్ఐ డిస్ట్రిక్ట్ 3020 ఇచ్చాపురం నుంచి మచిలీపట్నం వరకు విస్తరించున్నది. రమారమి 5,000 మంది మెంబర్స్ ఉన్నారు ఈ మధ్యలో. అందులో మాది విజయనగరంది ఈ డిస్ట్రిక్ట్లో రెండవ పెద్ద క్లబ్బు. దీనికి ఇన్స్టలేషన్కి ఆయన వస్తున్నారు. ఇది మా విజ్ఞప్తి. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో గిరిజనులు నిరసన తెలియజేశారు. అనేక గిరిజన గ్రామాల్లో మంచినీరు లేక అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డయేరియా, విష జ్వరాలు వంటి రోగాలు గిరిజన గ్రామాల్లో ఎక్కువగా వస్తున్నాయని గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. సురక్షితమైన నీరు అందించి గిరిజనుల ఆరోగ్యం కాపాడాలని అభ్యర్థిస్తున్నారు. గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కూడా కోరుతున్నారు. ఈ వర్షాలు లేక ఎండిపోతున్నాయా, లేకపోతే వర్షం వచ్చినా ఎండిపోతున్నాయి, కానీ బట్టలు ఉతకడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము, తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము. అందుకని ఇప్పుడు పార్తీపురంకి మా మహిళలకి దిగి అలాగ చెప్పదమని వచ్చాం. అలాగే మేము ఈ వారంకి మీకు ఇచ్చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే మేము చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము కోరుకుంటున్నాను. నీరు, ఇల్లు గురించి మళ్ళా మేము గాలి ఇవంటి వచ్చేస్తే కానీ పూరిళ్ళకి వెట్టి వెళ్ళిపోద్ది అని బాధపడుతున్నాము. ఇల్లు గురించి అయినా, నీరు గురించి అయినా, అలాగే రోడ్డు గురించి అయినా ఈ మూడింటికి మాకు ఇచ్చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మేడం గారు. పోస్పాట్రాగి మండలం కుమిలి గ్రామంలోని కోళ్ల ఫారాలను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు కుమిలి గ్రామస్తులు కోళ్ల ఫారాలను తొలగించాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కోళ్ల ఫారాలు గ్రామాల్లో నివాసాలకు సమీపంలో ఉండడంతో అనేక రకాల వ్యాధుల బారిన పడి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల ఫారాల అనుమతులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వాటిని తొలగించాలని వారు కోరుతున్నారు. కుమిలి గ్రామం నుంచి వచ్చాం సార్. మా సమస్య ఏంటంటే కోళ్ళ ఫారాలు విపరీతంగా కట్టేస్తున్నాం సార్. కుమిలి గ్రామంలో మినిమం ఒక 40 షెడ్లు కట్టారు సార్. 40 షెడ్ల పైన ఉంటాయి. కట్టేసి శుభ్రంగా ఆ వాటర్, చెడు వాటర్ అంతా ఏడు చేస్తున్నారు. కెమికల్ వాటర్ అంతా చెరువులోకి ఒగ్గేస్తున్నారు సార్. ఎక్కడ చెరువు ఉందో అక్కడ ప్లాంట్ కడుతుంటారు. ప్లాంట్ కట్టిన తర్వాత ఆ చెడు వాటర్ అంతా కూడా ఆ కెమికల్ వాటర్ ఆ చెరువులో దించడం, అది ఎత్తుకొచ్చి బోర్ బావుల్లో దిగడం. ఆ బోర్ బావుల్లో నీరు మేము తాగడం వల్ల రకరకాల కిడ్నీ సమస్యలు, రకరకాల వ్యాధులు వస్తాయి. ఈ విషజ్వరాలు, అలాగే దోమలు, ఈగలు లావు అయిపోవడం వల్ల చాలా ఆహార పదార్థాలు మనం వాలి అవన్నీ కూడా మనకి విషజ్వరాలు రావడం, టైఫాయిడ్ జ్వరాలు రావడం. ఇంతకుముందు సూర్యకుమార్ మేడం గారికి, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్. అయినా మాకు ఎటువంటి రెస్పాండ్ లేదు. ఇప్పుడు మళ్ళీ మా గ్రామం నుంచి 6,000 గడప సార్. ఈ 6,000 గడప నుంచి ఒక వీధికి ఒక సుమారు 10 మంది నుంచి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్కి వచ్చాం, అంబేద్కర్ గారికి. ఈ సమస్య మరి కలెక్టర్ గారు మా సమస్య ఒక ఆలకించి మా యొక్క పరిష్కారాన్ని చూపుతారని, మా బాధలకి పరిష్కారం చూపుతారని కోరడం జరుగుతుంది సార్. అలాంటి కోల్పరలు తీసేసి ఏదో కంపెనీ పెట్టమండి సార్ ఆ షెడ్లోను. అంతేగాని మాకు ఎందుకు వచ్చింది సార్ ఈ వాసన కుండలాపతనం? ఎక్కడికి వెళ్ళే వాసన, చిన్నపిల్లలకి వాళ్ళకి వాంతుల రసం తగులుకోవడం, ఇలాంటివన్నీ రకరకాల ఆవులు చనిపోతున్నాయి, మేకలు, గొర్రెలు. ఈ చెరువులో నీళ్ళు తాగేసి, ఈ పొల్యూషన్ వాటర్ తాగేసి శుభ్రంగా చనిపోవడం జరుగుతుంది సార్. ఇది కలెక్టర్ గారు కొద్దిగా కొద్దిగా దయ చూపి ఆ యొక్క సమస్యకి పరిష్కారం చూపుతారని మేము కలెక్టర్ ఆఫీస్ గారికి. అవసరం లేకపోయినా డెంకాడ్ మండలం జొన్నాడ వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ను వెంటనే తీసివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సున్నారాయణ డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని టోల్ గేట్ ఎవరి కోసం ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఇప్పటికీ అనేక భారాలు వేసిన ప్రభుత్వం మరలా పుండు మీద కారం తెలియని విధంగా భారాలు వేయడం సరికాదన్నారు. టోల్ గేట్ వల్ల బస్ ఛార్జీలు, ఇతర వాహన ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజల మీద భారాలు వేయడం తప్ప మరొకటి కాదన్నారు. కొత్త రోడ్లు వేయలేదు, పాత రోడ్లకే టోల్ గేట్ పెట్టి ధనార్జన కోసం తప్ప ఈ టోల్ గేట్ మరొకటి కాదన్నారు. ప్రజల మీద భారాలు వేసే టోల్ గేట్ను నిర్మించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రజల మీద భారాలు ఇప్పటికే అనేక రూపాల్లో భారాలు ప్రజల మీద పడుతున్నాయి.
ఇప్పుడు ఈ మార్గంలో కూడా వైజాగ్ వెళ్ళే మార్గంలో కూడా ఇది పడిందంటే విజయనగరం ప్రజలు ఇక్కడ వైజాగ్ మర్చిపోవాల్సిందే. ఎందుకనంటే ఇప్పుడు ఈ బస్సుల మీద అన్నిటి మీద టూ వీలర్స్ కాకపోయినా 4 వీలర్స్ బస్సులు అన్నిటి మీద కూడా విపరీతంగా ఛార్జీలు పెరుగుతాయి. అది కనబడదు. ఎందుకంటే ఇవి ప్రజలు ఏమనుకుంటారంటే టోల్గేట్ కడితే మాకేమిటని చాలామంది అనుకోవచ్చు. అదేదో కార్లకో లేకపోతే బస్సులకో ఉంటుంది అనుకోవచ్చు. కానీ కార్లకి బస్సులకి అన్నీ ఉంటాయి. బస్సులు అంటే ప్రతి టికెట్లను కూడా ఛార్జ్ యాడ్ అయిపోతుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ వైజాగ్ ప్రయాణం కూడా ఎంతకు 2 ఇంతలు మళ్ళీ బస్సు ఛార్జీలన్నీ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి చేసింది లేదు, రోడ్ల ఎక్స్టెన్షన్ కూడా లేదు, పాత రోడ్లే ఉన్నాయి. ఇప్పుడు ఏదో పెద్దగా ఉద్ధరించింది, పెద్ద ఖర్చు పెట్టింది ప్రభుత్వం చేసింది కూడా ఏం లేదు. కాకపోతే ఏదో రూపంలో దీని మీద పన్నులు లాగేయాలని చెప్పేసి ఉద్దేశం దీంట్లో కనబడుతుంది. అందుకని ఇప్పటికీ అనేక మంది దీనివల్ల ఈ నష్టాన్ని కూడా తెలియజేసినా ప్రభుత్వానికి ఏం పట్టడం లేదు. కేవలం ప్రజల మీద భారాలు వేసి లాభాలు ఆర్జించడం తప్ప ప్రజల తల ప్రయోజనాలు, ప్రజల తల కష్టాలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక పక్క నుండి ఉపయోగం పడే ఈ జిల్లాకి చాలా చేయాల్సి ఉంది, చాలా అవసరాలు ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ కావచ్చు, అనేక అంశాల్లో ఇరిగేషన్ కావచ్చు, రకరకాల సమస్యలు ఈ జిల్లాకు వెంటాడుతున్నాయి. ఇటువంటి సమస్యల మీద కేంద్రీకరించకుండా ప్రజల మీద భారాలు ఎలాగ వేయాలని చెప్పేసి అవసరమైన టోల్గేట్ పెట్టి ప్రజలకు ఇబ్బంది పెట్టడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. అందుకని సిపిఎం పార్టీ విజయనగరం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు ఏప్రిల్, మే, జూన్ వేతనాలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన వారికి రెన్యూమరేషన్ ఇవ్వాలని కోరుతూ స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జగన్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు. పేరుకు మాత్రమే పార్ట్ టైం అని, ఫుల్ టైం ఉంటుందని తెలియజేశారు. 6,000 రూపాయలతో ఎలా బతకాలని ప్రశ్నించారు. నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు కార్డులు, యూనిఫామ్లు, సిక్ లీవ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ వేతనాలు నేటికి చెల్లించలేదు. వెంటనే 3 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ పనికి సంబంధించి జాబ్ చార్ట్ అంటూ నిర్దిష్టమైనటువంటి లేదు. వెంటనే జాబ్ చార్ట్ను ప్రకటించి ఆ మేరకే పని చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే సెలవుల్లో కూడా పనిచేస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళ స్కూల్లోనే ఉంచుతున్నారు. అలా ఉంచేటప్పుడు వాళ్ళకి ఫుల్ టైం వర్కర్లుగా గుర్తించి కనీసం 12,000 రూపాయలకి వాళ్ళ వేతనాన్ని పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా గుర్తింపు కార్డులు లేవు, యూనిఫామ్ లేదు, వీక్లీ ఆఫ్లు లేవు, సెలవులు లేవు. ఎటువంటి వాళ్ళకి హక్కులు కల్పించకుండా ఈరోజు యాజమాన్యం ప్రభుత్వం ఈరోజు వాళ్ళ చేత వెట్టి చాకరీ చేస్తుంది. కాబట్టి వాళ్ళకి వెంటనే బకాయి జీతాలు ఇచ్చి వాళ్ళకి సౌకర్యాలన్నీ కల్పించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. అర్హులైన లబ్ధిదారులందరికీ చేయూత డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ డెంకాడ మండలం పెత్తాడివాడ గ్రామ మహిళలు స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. వారికి శ్రామిక మహిళా జిల్లా నాయకులు బి సుధారాణి, సిఐటియు నగర అధ్యక్షుడు జగన్మోహన్ రావు వారికి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 4వ విడత చేయూత డబ్బులు మహిళల ఖాతాల్లో జమ కాలేదని ఆరోపించారు. కోడ్ అనంతరం కొంతమందికి డబ్బులు పడి మిగిలిన వాళ్ళకి పడలేదని తెలియజేశారు. నూతన ప్రభుత్వం తప్పించుకోవడం సరికాదని అర్హులందరికీ 4వ విడత చేయూత డబ్బులు 18,750 రూపాయలు చెల్లించాలని వారు కోరుతున్నారు. జిల్లాలో 45 సంవత్సరాలు దాటిన డాక్రా మహిళలకి చెయ్యోతని చెప్పి 3 విడతలు గతంలో వేశారు. ఇప్పుడు 4వ విడత చెయ్యోత డబ్బులు 18,500 రూపాయలు ఈరోజు ఇవ్వకున్నా ఎలక్షన్ కోడ్ అని గతం చెప్పారు. ఎలక్షన్ కోడ్ అయిపోయింది, ఎన్నికలు అయిపోయేవి. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వెంటనే అలాగే కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ జిల్లాలో 45 సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరైతే ఉన్నారో చెయ్యోత అందలేదో సగం మంది దాటి ఉన్నారు. వాళ్ళందరికీ వెంటనే చెయ్యోత డబ్బులు 18,500 ఇవ్వాలని మేము ఐద్వాగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఈ అధికారులకి, ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. జిల్లాలో ఉచిత ఇసుక సరఫరా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికోసం జిల్లాలో 3 ఇసుక స్టాక్ యార్డులను గుర్తించారు. ఇక్కడ ఇప్పటికే నిల్వ ఉన్న ఇసుకను ఉచితంగా సరఫరా చేపట్టారు. ఉచిత ఇసుక కోసం స్టాక్ యార్డుల వద్ద ట్రాక్టర్లు, లారీలు ఉదయం నుంచే బారులు తీరాయి. వాటిని జేసీబీలతో లోడింగ్ చేసి తరలించారు.
ఇసుక సరఫరా కార్యక్రమాన్ని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రారంభించారు. డెంకాడ యార్డ్లో ఉచిత ఇసుక సరఫరా కార్యక్రమాన్ని నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి ప్రారంభించారు. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించాలి. పోలీస్ శాఖ సమీక్షా సమావేశంలో సూచించిన మంత్రి గుమ్మిడి సంజయరాణి. జిల్లాలో పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించవలసిందే. యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ అంబేద్కర్. సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక. సదూరు ప్రాంతం నుండి వచ్చే ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న పార్తీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. విద్యార్థులు మహాకవి గురజాడను ఆదర్శంగా తీసుకోవాలి. పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో హితవు చెప్పిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.